ప్యానెల్స్ పెట్టుకుని కరెంట్ బిల్ ఆదా చేసుకుంటూ డబ్బులు సంపాదించండి. ఎస్ఆర్కే గ్రీన్ ఎనర్జీ. నెలవారీ నేర సమీక్ష సమావేశంలో భాగంగా హుజురాబాద్ సబ్ డివిజన్ స్థాయి నేర సమీక్ష సమావేశం నిర్వహించిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఐపీఎస్. నెలవారీ నేర సమీక్ష సమావేశంలో భాగంగా హుజురాబాద్ సబ్ డివిజన్ ఏసీపీ కార్యాలయం నందు మంగళవారం నాడు కరీంనగర్ పోలీస్ గౌష్ ఆలం డివిజన్ స్థాయి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పిటిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ను సరైన పద్ధతిలో అవలంబించాలన్నారు. స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్లు వారి పరిధిలోని పోలీస్ స్టేషన్లు తరచూ సందర్శిస్తూ వారి పనితీరును పర్యవేక్షించాలన్నారు. డివిజన్ల వారీగా ఏసీపీ అధికారులు డివిజన్ స్థాయిలో ప్రతి నెల నేర సమీక్షలు నిర్వహించాలన్నారు. సిసిసి ద్వారా వచ్చే ఫిర్యాదులను ప్రాధాన్యత కల్పించి త్వరితగతిన పరిష్కరించాలన్నారు. అకస్మాత్తుగా తలెత్తే శాంతి భద్రతల సమస్యలను పరిష్కరించేందుకు సరైన లాఠీ, హెల్మెట్ మొదలగు వాటిని ఎల్లప్పుడూ కలిగి ఉండి సంసిద్ధంగా ఉండాలన్నారు. ఎస్హెచ్ఓగా నిధులు నిర్వహిస్తున్న ఎస్ఐ మరియు ఇన్స్పెక్టర్లు స్థాయి అధికారులు పోలీస్ స్టేషన్ మేనేజ్మెంట్ సక్రమంగా నిర్వహించాలన్నారు. పోలీస్ స్టేషన్ మరియు పరిసరాలు కనీస శుభ్రతను పాటించేలా చూడాలన్నారు. సరైన పద్ధతిలో రికార్డుల నిర్వహణ, నమోదైన కేసుల వివరాలు CCTNS లో పొందుపరచాలన్నారు. పెండింగ్ కేసులపై సమీక్ష చేశారు. వాటికి గల కారణాలు తెలుసుకున్నారు. త్వరితగతిన వాటిని పూర్తి చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో పలు కేసుల్లో పట్టుబడి స్వాధీనంలో ఉన్న వాహనాలు రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. పట్టుబడి పోలీస్ స్టేషన్ లో వదిలేయబడిన వాహనాలను వేలం వేయుటపై అధికారులకు తెలపాలన్నారు. రికార్డు నిర్వహణ, CCTNS రిసెప్షన్లు, కోర్టు డ్యూటీ తనిఖీలు, బీట్ పెట్రోలింగ్, పాయింట్ బుక్ల ఏర్పాటు, సామాన్లు మొదలగు విధులను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. డివిజన్ మొత్తాన్ని సెక్టార్గా విభజించాలని, ప్రతి సెక్టార్కు గాను ఓ ఎస్ఐని లేదా హెడ్ కానిస్టేబుల్లను ఇన్ఛార్జ్ అధికారులుగా నియమించాలని, తిరిగి సెక్టార్లను ఒకే మార్గంలో ఉండే 2-3 గ్రామాలను కలిపి సబ్ సెక్టార్లుగా విభజించాలని, వాటికి పోలీస్ కానిస్టేబుళ్లను కేటాయించాలని సూచించారు. దీని ద్వారా క్షేత్ర స్థాయిలో సమస్యలు తెలుసుకోవడంతో పాటు ప్రజలకు సేవలందించగలమన్నారు. రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. ప్రతి నెల వారికి సంబంధించిన నూతన సమాచారం ఎప్పటికప్పుడు సేకరించి నమోదు చేసుకోవాలన్నారు. గంజాయి రవాణా, అక్రమ ఇసుక రవాణా మరియు PDS బియ్యం, పేకాట స్థావరాలను గుర్తించి ఆడేవారిని పట్టుకోవడం వంటి వాటిని గుర్తించి తగిన కేసులు నమోదు చేసి వాటిపై ఉక్కుపాదం మోపాలన్నారు. గంజాయిని నిర్మూలించేందుకు తీసుకునే చర్యల్లో భాగంగా స్థానిక పాఠశాల, కళాశాలల్లో యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సైబర్ నేరాల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నందున వాటి బారిన పడకుండా ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. పెండింగ్ వారెంట్లు అమలు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలపై చర్చించారు. తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ హోల్స్ గా గుర్తించి రోడ్డు ప్రమాదాల నివారణకై చర్యలు చేపట్టాలన్నారు. డివిజన్ లోని పోలీస్ స్టేషన్లకు మరియు అధికారులకు కేటాయించబడిన వాహనాలు తనిఖీ చేశారు. వాహనాలను సక్రమంగా నడుపుకోవాలన్నారు. డ్రైవర్లకు ఎప్పటికప్పుడు సరైన శిక్షణ అందించాలన్నారు. రానున్న రోజుల్లో వచ్చే పండుగలైన రంజాన్, శ్రీరామనవమి మరియు హనుమాన్ జయంతి దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తుతో పాటు తగిన భద్రత పరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో హుజురాబాద్ ఏసీపీ CH శ్రీనివాస్, ఇన్స్పెక్టర్లు రవి జమ్మికుంట, కిషోర్ జమ్మికుంట రూరల్, వెంకట్ హుజురాబాద్ రూరల్, సంతోష్ కుమార్ CCRB, రమేష్ సైబర్ సెల్, సరివాల్ IT కోర్, డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు, ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.